తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఊరూరా కూడా ప్రజాపాలన వారోత్సవాలు చేస్తుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేశామంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామంటూ కూడా ప్రకటనలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2 ఏళ్ల కాంగ్రెస్ కూడా ఫెయిల్ అయ్యింది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేదు అంటూ ఆరోపణలు ఇస్తున్నాయి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై జోరుగా చర్చ నడుస్తుంది. ప్రస్తుతం అసలు ఈ కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన గురించి అధికార పార్టీ ఏమనుకుంటుంది, ఇటు ప్రతిపక్ష పార్టీ ఎటువంటి విమర్శలు గుప్పిస్తున్నాయి, ఇటు ప్రజలు కూడా దీనిపై అభిప్రాయం ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, 2 ఏళ్ల పరిపాలనలో అసలు ఏ హామీలు ఇచ్చారు, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు అవన్నీ అమలు చేశారా లేదా చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 తారీఖు తర్వాత అంటే 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలు కావచ్చు, అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ సంవత్సరంలో కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ 2వ సంవత్సరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి గృహజ్యోతి కావచ్చు, గ్యాస్ కావచ్చు, 2 యూనిట్ల కరెంటు కావచ్చు, ఏదైతే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధుకు సంబంధించి కూడా అంటే గతంలో ఫస్ట్ ఇయర్లో లేట్ అయింది. సో 2వ సంవత్సరంలో అది చేయకుండా సబాబుగా చేశారు. మహిళలకు ఫ్రీ కావచ్చు, అంటే బస్సు ఫ్రీకి సంబంధించి మహిళలకు కూడా బస్సు ఫ్రీ కావచ్చు. సో అలాగే మహిళలకు ప్రోత్సాహం, అంటే మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకి 0 వడ్డీతో రుణాలు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివి ముఖ్యంగా అన్ని పెన్షన్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ 2వ సంవత్సరంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఒకవైపు మొదటి సంవత్సరంలో కంటోన్మెంట్లో బై ఎలక్షన్ వచ్చింది, దాని తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచారు. సో దాని తర్వాత ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ 2వ సంవత్సరంలో కూడా ఒక బై ఎన్నిక వచ్చింది, అదే జూబ్లీహిల్స్లో బై ఎన్నిక రావడం, అలాగే భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నవీన్ యాదవ్ ఉన్నాడో ఆయన గెలవడం. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా కాంగ్రెస్ పాలన 2వ సంవత్సరం విజయోత్సవాలు వారోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చాము. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లులు కూడా మంజూరు చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి 5 లక్షలు కూడా ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అలాగే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో, ఇంకోటి ఈ ప్రభుత్వానికి ప్రజాపాలన అనే ట్యాగ్ లైన్ ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన ట్యాగ్ లైన్తో ముందుకెళ్తుంది. గతంలో ప్రభుత్వం అంటే ప్రజల దగ్గరకు రాలేదు, ప్రజలను పట్టించుకోలేదు అనేది కూడా పెద్ద విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రజాపాలన పేరుతోటి అంటే ఏదైనా సమస్యలు ఉంటే ప్రజల దగ్గర నుండి ప్రగతి అంటే కలెక్టరేట్లో కావచ్చు, అటు మున్సిపల్ కావచ్చు, అటు అన్నీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల్లో, అటు గాంధీ భవన్లో కూడా ప్రతి వారం 2 రోజులు ఏదైనా అభ్యర్థనలు ఉంటే తీసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కొంచెం వెసులుబాటు ఉన్నప్పటికీ మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఈ జూబ్లీహిల్స్ గెలుపు తర్వాత రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఫ్రీ అయిపోయింది. ఆయన అనుకున్న ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ కూడా రీచ్ అయింది. ఇప్పుడు ఆయన ఫ్రీగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. డెవలప్మెంట్ ఏ రకంగా చేయాలి అనేది కూడా ముందు చూపులో వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి హైడ్రాని తీసుకురావడం, హైడ్రా కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అంటే ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చింది. దాని తర్వాత బతుకమ్మ కుంట విషయంలో కావచ్చు, మిగతా చెరువుల విషయాల్లో తీసుకున్న దాని పట్ల ప్రజల్లో కూడా మద్దతు దొరికింది. సో దాని తర్వాత ముఖ్యంగా ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున 150 కోట్లతో కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లా ఇంకొకటి 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, మొత్తం ప్రపంచానికే హైదరాబాదును చూపించే విధంగా ప్రపంచానికే హైదరాబాద్ అంటే ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడుతుంది అనే విజన్ 4th విజన్ లాగా వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఏదైతే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఉంది. సో దాని తర్వాత ఈ సైబర్ టవర్స్ కావచ్చు, సైబర్ సిటీ కావచ్చు, మొత్తం కూడా గతంలో నారా చంద్రబాబు నాయుడు కొంచెం అభివృద్ధి చేశారు. దాని తర్వాత కేసీఆర్ అదే కంటిన్యూ చేశారు. సో నేను ఏదో ఒకటి కొత్తది చేయాలి అనే నెపంతో ఈ 4th సిటీకి తెరదీశారు. ఇప్పుడు 2047 అంటే 2047 విజన్, అంటే అప్పటికి
మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల్లో $3 ట్రిలియన్ ఎకానమీ చూపించాలి అనేది తెలంగాణ విజన్గా పెట్టుకున్నారు. ముఖ్యంగా అన్ని అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. విలేజ్లలో కొంత వ్యతిరేకత ఉండేది. ఈ సంవత్సరం అవన్నీ వెసులుబాటు చేసుకొని అడ్మినిస్ట్రేషన్తో పాటు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు వచ్చే 2 సంవత్సరాలు ముఖ్యంగా కీలకంగా చేరనున్నాయి. ఎందుకంటే కొంచెం ఆర్థిక వెసులుబాటు లేకుండే, అంటే అప్పులలో ఉండే రాష్ట్రం అనేది చెప్పుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెసులుబాటు చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు కనుక ముఖ్యంగా ఫోకస్ అంటే ప్రజల ఇష్యూస్ మీద, తెలంగాణ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే కనుక 100% నెక్స్ట్ కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో విమర్శలు అంటే అటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తూనే ఉంటుంది, అటు బీజేపీ విమర్శలు చేస్తూనే ఉంటుంది. సతీష్, మరి ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే తాము హామీలు ఇచ్చింది అది నెరవేరాయని కూడా చెప్తూ ఉన్నాయి. అవి అసలు ఏ స్థాయిలో అమలయ్యాయి అంటారు? ప్రజల వరకు చేరాయి అసలు? ఎందుకంటే ఇటు మనం సంక్షోభం చూసుకున్నా, అంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చూసుకున్నా కూడా ఇవి ఏ స్థాయిలో అమలయ్యాయని అసలు ప్రజల్లో దీనిపైన స్పందన ఎలా ఉంది? డెఫినెట్గా ఫ్రీ బస్ అయితే మొదటగా స్టార్ట్ చేశారు. దానికి మంచి స్పందన వచ్చింది మహిళల నుంచి. సో గ్యాస్కు సంబంధించి కూడా అంటే అందరికీ రాకపోయినప్పటికీ మేజర్ ఆఫ్ ద పీపుల్ అందరికీ కూడా వస్తుంది. దాంతోపాటు ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ముఖ్యంగా చాలామందికి వస్తుంది. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అంటే ఏదైతే రేషన్ కార్డులు ఇవ్వడం, రేషన్ కార్డు చాలామందికి ఇచ్చారు. ఈసారి రేషన్ కార్డు ఇవ్వడంతో అటు ఒకవైపు సన్నబియ్యం ప్రోగ్రాం తీసుకోవడం, గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా సన్నబియ్యం ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకోవడం, ముఖ్యంగా గ్రామాల్లోకి ఇప్పుడు మంచి పొజిషన్లోకి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, 200 యూనిట్ కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఈ పథకాలతో ముందుకెళ్తుంది. కానీ ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పిన కొన్ని విమర్శలు వినబడుతున్నాయి. దానికి సంబంధించి ఏదైతే ఈ మహిళలకి 2500 ఇస్తా అన్నారో అదొకటి ఉంది. తులం బంగారం ఏదైతే ఉందో అదొకటి అయితే ఉంది. వాళ్ళు కూడా ఒకటొకటి చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. దీని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ప్రతిపక్షంలో కూడా కంప్లీట్గా ఇలా విమర్శలు అయితే వస్తున్నాయి. దీనికి మరి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి సమాధానం ఇస్తుందంటారు? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ చూస్తుంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాయి అంటూ కూడా ప్రచారం జరుపుతుంది. మరి ఇప్పుడు ఇటు ప్రతిపక్షాలు చూసుకుంటేనేమో లేదు, సగానికి సగం మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి కాంగ్రెస్ ఎలా ఆన్సర్ ఇస్తుందంటారు? డెఫినెట్గా చేస్తూ ఉన్నారు. అంతే రేవంత్ రెడ్డి గారు పని అంటే ఫస్ట్ సంవత్సరం కొంచెం వ్యతిరేకత ఉంది అని చెప్పుకున్నారు చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, అటు రాజకీయ వర్గాల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది అనుకో. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఈ సంవత్సరం పూర్తి చేసుకునేసరికి కొంచెం ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ముందున్నారు. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా రేవంత్ రెడ్డికి ఫ్రీ అయిపోయింది. ఆయన ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడో అవన్నీ సబాబుగా జరుగుతున్నాయి, ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ 27 డివిజన్లను జిహెచ్ఎంసీలో కలపడం కావచ్చు, హైదరాబాద్ సిటీని మొత్తం పెద్దగా చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకెళ్తా ఉన్నారు. విలేజ్లో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. విమర్శలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని పథకాలు చేస్తున్నప్పుడు దాంట్లో అర్హులకు మాత్రమే ఇస్తారు. సో ఈ నేపథ్యంలో కొంతమందికి ఇవ్వట్లేదంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. అటు ఒకవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అంటే హిందూ దేవాలయాలు కావచ్చు, హిందూ విగ్రహాలు కావచ్చు, హిందువుల పైన దాడి కావచ్చు, ఏదైతే ఈ అయ్యప్పకు సంబంధించి ఇష్యూస్ కావచ్చు, అంటే హిందువుల పైన ఈ ప్రభుత్వం వచ్చినాక దాడులు ఎక్కువైపోయినాయి, ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముస్లింలకు ఎక్కువ సపోర్ట్ చేస్తుందంటూ కూడా బీజేపీ ఒకవైపు ఆరోపిస్తూ ఉంది. రైట్, మరి ఇప్పుడు చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అయితే బాగానే విమర్శిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇటు కవిత కూడా ఏమైనా రేవంత్ పై అంటే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఏమైనా వినిపిస్తున్నాయంటారు? సో ఇప్పటికే కేటీఆర్ ఒకవైపు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న దాంట్లో చూస్తే ఫెయిల్యూర్స్ అని చెప్పలేము, కానీ ఈ కాంగ్రెస్ ప్రతి ప్రభుత్వం మారిన తర్వాత రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మారిన తర్వాత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్
50 to 60% పడిపోయింది. సో అదే కొనసాగింది. నెక్స్ట్ ఈ సంవత్సరం అంటే 2వ సంవత్సరం పూర్తి చేసుకున్నప్పటికీ కూడా అదే స్థాయిలో ఉంది. అంటే పెద్దగా డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్లో డెవలప్మెంట్ కాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఈ రియల్ ఎస్టేట్ వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కొంచెం తలనొప్పిగా మారింది. రియల్ ఎస్టేట్ కనుక కొంచెం డెవలప్ అయితే ఇంకా పథకాలు కూడా చేస్తామంటూ కూడా ప్రభుత్వం అటు ఒకవైపు చెప్తా ఉంది. అయితే విమర్శలు కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున అంటే ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారో వీళ్ళ గుప్పెట్లో తెలంగాణ నడుస్తుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరిని రియల్ ఎస్టేట్ చేసుకోనివ్వట్లేదు. ఆ 4 బ్రదర్సే వాళ్ళు, కొండలరెడ్డి కావచ్చు, ఇంకా వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీస్ మాత్రమే బాగుపడుతున్నాయి తప్ప మిగతా ఏ ఫ్యామిలీకి ఇవ్వట్లేరు అంటూ కూడా కేటీఆర్ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఇది 4th సిటీకి సంబంధించి కూడా అక్కడ 4th సిటీలో అంటే ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా చేపట్టారు, కానీ ఇక్కడ ఎవరు లేరు, మీ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు తప్ప, మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు తప్ప ఎవరు లేడంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పటికే ఇప్పుడు కలెక్టరేట్లో కూడా అంతా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడం కావచ్చు, తెలంగాణ తల్లికి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్గా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సో ముఖ్యంగా వచ్చే 2 సంవత్సరాలు కూడా చాలా కీలకంగా మారనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో 2 సంవత్సరాల్లో కనుక ఇంకా హామీలన్నీ నెరవేర్చి, ఏదైతే 6 గ్యారంటీస్ ఉన్నాయో అవన్నీ హామీలన్నీ నెరవేర్చి మేము మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు ఉంటామని ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మార్పులు వేయాలంటే కనుక లాస్ట్ ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్లో మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. సో అందరూ కూడా అంటే రాజకీయ వర్గాల్లో కూడా అదే చెప్తా ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం పై చేయి చూపించింది అనేది కూడా వినబడుతున్నాయి. రైట్ మా సతీష్, చూసుకుంటే ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమాలు ఎక్కువగా విమర్శలకు గురయ్యాయి అంటారు? ఎందుకంటే మనం చూసుకుంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ కాంగ్రెసే ఆర్గనైజ్ చేసింది, దానికి కూడా పెద్ద మొత్తం మీద విమర్శలు వచ్చాయి. ఇటు తెలంగాణ తల్లి విగ్రహం గురించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఇలా ఎటువంటి కీలక కార్యక్రమాల్లో వల్ల విమర్శలు వచ్చాయంటారు? దాని డీటెయిల్స్ ఏంటి? అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో మిస్ వరల్డ్ ఇక్కడ కార్యక్రమం జరిగితే మొత్తం వరల్డ్ అంతా కూడా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ వైపు చూస్తావు అనేది రేవంత్ రెడ్డి గారి ఊహ. అయితే అది చేశారు, బాగానే ఉంది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ విమర్శిస్తున్నది ఏంటి, అసలు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, దాని ద్వారా మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ప్రజలకు ఏం లాభ నష్టాలు ఉంటాయి అనేది ఒకవైపు వీళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీనికి తోడు ముఖ్యంగా ఇప్పుడు దీని మీద కూడా 2047 విజన్ కూడా అంటే 100 కోట్లు ఇప్పటికే ఎంఓలు అవుతున్నాయి, కానీ ఆ ఎంఓలు ఎంతవరకు ముందుకెళ్తున్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి, ఎన్ని ఫ్యాక్టరీలు మీరు అగ్రిమెంట్లు చేశారు, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి అనేది క్లారిటీ లేదు అంటూ కూడా అటు విపక్షాలు అయితే మండిపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఊరూరా కూడా ప్రజాపాలన వారోత్సవాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేశామంటూ కాంగ్రెస్ ప్రచారం జరుపుతుంది. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామంటూ ప్రకటనలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇటు ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయని చెప్పాలి. 2 ఏళ్లలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయలేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటు కాంగ్రెస్ చూసుకుంటేనేమో 2 ఏళ్ల పాలనలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇటువైపు ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు ఏవి కూడా ప్రజల వరకు చేరలేదంటూ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. చూసుకుంటే చాలా కీలక కార్యక్రమాలు ఏవైతే 2 ఏళ్ల పాలన జరిగాయో అందులో కూడా పెద్ద మొత్తం మీదే ప్రతిపక్షాల నుంచి అయి ఉండొచ్చు, ప్రజల నుంచి కూడా విమర్శలు వినిపించాయి. మరి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏదైతే జరుగుతూ ఉందో దానిపైన కాంగ్రెస్ అయితే మా 2 ఏళ్ల పాలనలో కంప్లీట్గా మేము ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చామంటూ వీళ్ళైతే ప్రచారం జరుపుతున్నారు.